భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా బుధవారం పాల్వంచలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు యూనిఫామ్తో పాటు పాఠ్యపుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా పిల్లలకు యూనిఫామ్తో పాటు పాఠ్యపుస్తకాలను అందించామని, జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్తో పాటు పాఠ్యపుస్తకాలను అందించాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభ సమయంలో విద్యార్థులు కొందరు సంతోషంగా ఉంటారని, మరికొందరు బాధపడుతూ వస్తుంటారని, అలాంటి వారి పట్ల ఉపాధ్యాయులు తగిన విధంగా స్పందించి సంతోషంగా పాఠశాలలకు వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. బడిబాట ప్రారంభం రోజున పండుగ వాతావరణం నెలకొందని, విద్యార్థులందరూ మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ. కంగ్రాచులేషన్స్ శివసాయి అండ్ లిఖిత్. అలాగే థర్డ్ క్లాస్ నాన్న ఇటు చూడరా, ఇటు చూడరా. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలండి. ఉచిత యూనిఫామ్, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మన ప్రశాంత్ ఇటు చూడనా. ఓకే, కంగ్రాచులేషన్స్. గట్టిగా అందరూ ఒకసారి క్లాప్స్ అండి. శ్రీనిధి అలాగే పిల్లలు చాలా సంతోషంగా కొత్త బట్టలు తీసుకున్నారు పండుగ రోజు. ఈరోజు కంగ్రాచులేషన్స్ అందరికి కూడా. సిద్ధార్థ, వరుణ్, అనూప, సాక్షిత, ప్రణీత, పవీన్ అలాగే విశాల్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అట్లాగే ఫోర్త్ క్లాస్ హర్షిని రావాలన్న, ఫోర్త్ క్లాస్ నుండి హర్షిని, శివ గణేష్. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జూన్ 12 మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి జూన్ 12 అంటే స్కూల్ రీఓపెనింగ్ డే. సో 50-60 డేస్ హాలిడేస్ తర్వాత ఈ రోజు రావాలంటే చాలా మందికి హ్యాపీనెస్ ఉంటుంది. అలానే కొంతమంది ఏడ్చుకుంటూ కూడా వస్తుంటారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ద కిడ్స్. ఇక్కడ అందరూ చాలా స్మైలింగ్ ఫేసెస్ తోని ఈ రోజు ఇక్కడికి వచ్చారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా టీచర్స్, ఇక్కడ నించున్న 2 టీచర్స్ కి వెళ్తుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ ని, ఇంత గుడ్ అట్మాస్ఫియర్ లో, ఇంత ఫెస్టివల్ లాగా ఈ ప్రోగ్రామ్ ని మీరు క్రియేట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు both the HM and the teacher here and the education department including the DEO and MEO. సో బడిబాట ప్రోగ్రామ్ అనేది మనం ప్రతి సంవత్సరం చేస్తాము, కానీ ఈ సంవత్సరం ఎంతో శ్రద్ధతో, ఎస్పెషల్లీ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తోటి పర్సనల్గా ఈ ప్రోగ్రామ్ అనేది గత 2 months నుంచి ఇది స్పెషల్గా మాకు ఎలక్షన్ టైం ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా దీనికి రిలాక్సేషన్ తీసుకొని మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఆల్మోస్ట్ 2-3 months నుంచి ఆల్ ది కలెక్టర్స్ ద్వారా, ఆల్ ది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము, కష్టపడుతున్నాము గత 3 months నుంచి. సో ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ డే ఏంటి అంటే మన ఆనరబుల్ సీఎం గారి విజన్, ఏ రోజైతే మన పిల్లల్ని మనం స్కూల్స్కి ఇన్వైట్ చేస్తామో ఆ రోజు మనం ఒక పండగ వాతావరణంలో పిల్లలు అనేది మనం స్కూల్కి తీసుకొని రావాలి. ఆ రోజు వాళ్ళకి మనం ఉచితంగా, గవర్నమెంట్ నుంచి ఉచితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అండ్ యూనిఫామ్స్ అనేది ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్లో ఇవ్వాలి అనేది ఒక ఉద్దేశం. ఇది ప్రీవియస్ ఇయర్స్లో చూసుకుంటే జూన్ ఎండ్లో అట్లా ఇచ్చేవాళ్ళం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర 63,000 ఆడ్ స్టూడెంట్స్ ఉన్నారు. ప్రతి ఒక్క పర్సన్కి 1 pair ఆఫ్ యూనిఫామ్ అనేది ఓన్లీ 20 daysలో మాత్రమే మేము ఇక్కడ కుట్టివ్వగలిగాము. సో ఇక్కడ మనకి 1200 మెంబర్స్, మెప్మా మెంబర్స్ కానీ, PDDRA మెంబర్స్ కానీ డే అండ్ నైట్ కష్టపడ్డారు. మా ఆఫీసర్స్ వాళ్ళని మానిటర్ చేసే APMs, DPMs, మన మెప్మా కోఆర్డినేటర్ అందరూ కూడా డే అండ్ నైట్ విజిట్ చేసి వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈరోజు మేము యూనిఫామ్ అనేది అందించగలిగాము. అదేవిధంగా స్కూల్ బుక్స్ కూడా కొంచెం లేట్ అయ్యేవి, బట్ ఈసారి అటువంటిది ఏమీ లేకుండా ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక 10 days ముందే మాకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనేది రీచ్ అయింది. దాని తర్వాత మండల్కి ఎప్పుడు రీచ్ కావాలి, స్కూల్కి ఎప్పుడు రీచ్ కావాలి, తర్వాత పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలనే ప్రాపర్ ప్లానింగ్తో ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఈ క్రెడిట్ అనేది నేను అందరికీ, ఆల్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ ది
PDDRD, MEPMA, and especially the HMs and the teachers of the school కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి